ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగానే నువ్వు నా పాలిట దేవతవు క్రాంతి. అయ్యో ఏంటండి మీరు? ఇప్పుడు జరిగిన దాని గురించి నేను మాట్లాడలేదు క్రాంతి. ఇంతకాలానికైనా నువ్వేంటో నీ మనసేంటో అర్థం చేసుకున్నాను. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఇంతకాలం నా మనవరాల్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం నువ్వే అనుకోకరా. చుట్టూ ఉన్న దుష్టగ్రహాల ప్రభావం కూడా మన బుద్ధిని మందలిస్తూ ఉంటాయి. చూడండి పాపం కళ్ళు కూడా నిజాన్ని చూడలేకుండా పోతారా. క్రాంతి జాగ్రత్త అమ్మా, కూర్చోబెట్టు. అమ్మా అలా చూస్తావేంటి? ముందు మంచినీళ్ళు తీసుకురా. పిన్ని నువ్వు పెయిన్ కిల్లర్ తీసుకురా. ఎందుకండి అత్తయ్య వాళ్ళకి పనులు చెప్తున్నారు? ఏ చెప్పకూడదా? వాళ్ళు చెప్తే నువ్వు చేయట్లేదా? ఇవ్వక్క. బావా తనేం తినకుండా టాబ్లెట్ ఎలా వేస్తావు? కరెక్టే కదా. తిను. అయ్యో మీరు తినిపించడం ఏంటండి? నీ చేతికి దెబ్బ తగిలింది కదా. అయితే మాత్రం చూడమ్మా, భర్త చేత అన్నం తినిపించుకునే అవకాశం వెరీ రేర్ గా వస్తుంది. ఈ అవకాశం జారి విడుచుకోకు. కానీ 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 రే పెట్టరా. తిను. నువ్వు అన్నం తినిపించడం ఏంట్రా? తప్పేంటి? ఏం తినకుండా టాబ్లెట్ ఎలా వేసుకుంటుంది? సాయంత్రం నుంచి మీ అత్తయ్యలు తినిపిస్తారులేమ్మా. నువ్వు తిను. చాలండి. మంచినీళ్ళు తాగు. క్రాంతి టాబ్లెట్ వేసుకో. పద రెస్ట్ తీసుకుందు. జాగ్రత్త. ఒక్కోసారి చెడు జరగడం కూడా మంచి కోసమే అంటారు. అది ఇదేనేమో తాతయ్య. క్రాంతి తీసుకోమ్మా. నాకెందుకు తాతగారు? ఎందుకంటావేంటి? తాత ఇస్తున్నప్పుడు తీసుకో. తీసుకోమ్మా. పూజ ఆ డబ్బులు ఇలా ఇవ్వే. అదేంటమ్మా దానికిచ్చిన డబ్బులు తీసుకుంటున్నావు? దాని డబ్బులు మన డబ్బులు ఏముంది నాన్న? అంతా మందే కదా. దానికి ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడుగుతుందిలే. నువ్వేంటే ఇవ్వు. ఈ వసూలు కార్యక్రమం ఏంటమ్మా?
వాళ్ళు ఏదైనా కొనుక్కుంటారని నేను ఇచ్చాను. మధ్యలో నీ వసూలు గోలేంటి? వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలంటే నన్ను అడిగి తీసుకుంటారులే నాన్న. నువ్వీవే. వద్దులేమ్మా, తన డబ్బులు తన దగ్గరే ఉండనివ్వు. అదేంట్రా? ఏం లేదు పిన్ని, ఇప్పుడు తనకిచ్చిన డబ్బులు అమ్మకివ్వడం, తర్వాత అమ్మ దగ్గర తీసుకోవడం, ఇదంతా టైం వేస్ట్ కదా. టైం వేస్టా లేక మీ అమ్మే వేస్టా? క్రాంతి, ఈ డబ్బులు కూడా తీసుకో. ఒరేయ్, నీ డబ్బులు దానికెందుకు ఇస్తున్నావురా? పెళ్ళైనప్పటి నుంచి తనకి ఇప్పటి వరకు నేనేమీ ఇవ్వలేదు. నీ బర్త్డేని మేమందరం మర్చిపోయినా తను గుర్తు పెట్టుకొని సెలబ్రేట్ చేసింది. అది నా క్రాంతి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అమ్మా. దాంతో పోల్చుకుంటే ఇదెంతమ్మా? తీసుకో క్రాంతి, తీసుకో తీసుకో. ఈ డబ్బులన్నీ ఉంటే చంద్రహారం చేయించుకుందాం అనుకున్నా. ఇక్కడ ఎవరిష్టాలు వాళ్ళవైపోయాయి. ఏం చేద్దాం? అక్క రావి అక్క. అత్తయ్య గారు చంద్రహారం చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఆవిడ కోరిక ఎలాగైనా తీర్చాలి. ఏమైంది వాడికి? నాకు తెలిసి ఆ క్రాంతి వాడికేదో మందు పెట్టిందక్క. మందు పెడితే మనుషులు మారిపోతారా అక్క? ఏ మందు పెట్టినా నువ్వైతే మారవే. అయ్యోమయందానా, నువ్వంటే ప్రాణం ఇచ్చేవాడు ఇవాళ 2 లక్షలు అడిగితే ఇవ్వనే ఇవ్వలేదు. దీన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే కళ్యాణ్ క్రాంతికి దగ్గరైపోతాడక్క. మనకి దూరం అయిపోతాడు. అదే జరిగితే మన క్యారెక్టర్ పర్పస్ ఏముంది? అక్క, నువ్వు తిట్టనంటే నాకు మాట చెప్పాలనిపిస్తుంది. ఏంటి? ఇవాళ నీ పుట్టినరోజు అన్న విషయం నీకు గుర్తులేదు, మాకు గుర్తులేదు. కానీ ఆ క్రాంతి గుర్తుపెట్టుకుని నీకోసం కొత్త చీరకొని ఉంగరం ప్రెజెంట్ చేసింది. అలాంటి మంచిదాన్ని పట్టుకుని ఇలా తప్పుగా అనుకోవడం తప్పు కాదా? ఓహో, అంటే నీకు ఆ క్రాంతి మంచిదానిలాగా అక్క ఎదవలాగా కనిపిస్తుందా? ఆహా, ఏయ్, అయితే మా పార్టీ వదిలేసి నువ్వు ఆ క్రాంతితో చేరిపోవే. ఆహా, అలా చూస్తావేంటే? పో. ఆహా, లేదక్కా, నేను మీతో పాటే ఉంటాను. అప్పుడు మాలాగే ఆలోచించాలి, నేను చెప్పినట్టే వినాలి. ఇద్దరు నా చేతులు చేయివేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.